జాయిన్ కాలేదు. మరి నేను పాడతానండి నమో మేర్ బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా. అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుతార, సకల చరాచర జగదుతార. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూపా. జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ. భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాదతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాదతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషేట్వర్గభు అంతరింపగ, హరిషేట్వర్గభు అంతరింపగ. అవ్యయ మోక్షం అనుగ్రహింపుము, అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. ఈరోజు సంకేతంలో ముందుగా లలిత కుమారి గారు సంకేతం చేయాలండి. జై బాబమ్మ లలిత కుమారి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा అండి. అవతార్ మెహర్ బాబా की जय. తెహరియారు షిరీను బానుల నోము పంటగను మేరు బాబా. మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను, ఈ మహిజనించెను మేలు కొల్పగను. తెహరియారు షిరీను బానుల నోము పంటగను మేరు బాబా. మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను, ఈ మహిజనించెను మేలు కొల్పగను. విశ్వభారము మోయనొల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం, విశ్వభారము మోయనొల్లక విశ్వ విభుని చేరి సద్గురు పంచకం. విన్నవింప ప్రసన్నుడైల అవతరించు శ్రీను భాను తనూజుడై, విన్నవింప ప్రసన్నుడైల అవతరించు శ్రీను భాను తనూజుడై. షహరియారు షిరీను బానుల నోము పంటగను మేరు బాబా. మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను, ఈ మహిజనించెను మేలు కొల్పగను. యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై, యుగ యుగంబున అవసరంబున జగతిపై జనించునాతడు మనుజుడై. ప్రగతిలో ప్రతి హృదయమందు ప్రేమ బీజము నాటి చనియ ప్రసన్నుడై,
ప్రగతిలో ప్రతి హృదయమందున ప్రేమ బీజము నాటి చనియే ప్రసన్నుడై. షహరియారు షిరీను బానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను. ఈ మహిజనించెను మేలు కొల్పగను. అహంకారమునడచునాతడు ఇహ పరార్థమునిచ్చునాతడు ఎవరికి. అహంకారమునడచునాతడు ఇహ పరార్థములిచ్చునాతడు ఎవరికి. సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి, తన శరణు కోరిన వారికి. సర్వము తాననుచు నమ్మి ఆశ్రయించిన వారికి, తన శరణు కోరిన వారికి. షహరియారు షిరీను బానుల నోము పంటగను మేహేరు బాబా మౌనావతారుడు మహిజనించెను మేలు కొల్పగను. ఈ మహిజనించెను మేలు కొల్పగను. ఈ మహిజనించెను మేలు కొల్పగను. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి, జై బాబా. ఇప్పుడు డిఆర్కే శ్రీన్ గారు సంకేత చేయాలండి. డిఆర్కే శ్రీన్ గారు, గౌరీ గారు వీళ్ళు రాలేదు. డిఆర్కే శ్రీన్ గారు సంకేతం చేయండి. శ్రీను, డిఆర్కే ఓ जय సంకేతం बाबा చేయండి. सर, जय बाबा, जय జై बाबा। బాబా, జై. सरस्वत प्रीतम अवतार मेहर बाबा की जय। మాయ చేసావో మత్తేదో చల్లవయ్యా, గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్యా. మాయ చేసావో మత్తేదో చల్లవయ్యా, గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్యా. మాయ చేసావో నిన్ను కీర్తించు భాగ్యము కలిగించిన మనసులో తెలియని బాధ కదిలిందిలే. నిన్ను కీర్తించు భాగ్యము కలిగించిన మనసులో తెలియని బాధ కదిలిందిలే. మాయ చేసావో కోరికల వలయమున నేను ఉన్నానులే, కోరి నిన్ను చేరి నీ స్మరణ చేశానులే. కోరికల వలయమున నేను ఉన్నానులే, కోరి నిన్ను చేరి నీ స్మరణ చేశానులే. మాయ చేసావో మత్తేదో చల్లవయ్యా, గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్యా. ఆసపాసాలు నన్ను చుట్టుకున్నాయని నీదు చరణాలునే ఆశ్రయించానులే. ఆసపాసాలు నన్ను చుట్టుకున్నాయని నీదు చరణాలనే ఆశ్రయించానులే. మాయ చేసావో మత్తేదో చల్లవయ్యా, గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్యా. నన్ను మననిమ్ము నీ సేవలో ప్రియతమా, ప్రేమ గీతాలు వినిపించు మా దైవమా. నన్ను మననిమ్ము
నన్ను మననిమ్ము నీ సేవలో ప్రియతమా, ప్రేమ గీతాలు వినిపించు మా దైవమా. మాయ చేసావో, మాయ చేసావో, మత్తేదో చల్లావయ్యా, గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్యా. మెహర్ మెహర్ శ్రీనామము సాధనముగా సాగిపోనిమ్ము నా బ్రతుకు నీ దాసుగా. మెహర్ మెహర్ శ్రీ, మెహర్ మెహర్ శ్రీనామము సాధనముగా సాగిపోనిమ్ము నా బ్రతుకు నీ దాసుగా. మాయ చేసావో, మాయ చేసావో, మత్తేదో చల్లావయ్యా, గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్యా. మాయ చేసావో, మాయ చేసావో, మాయ చేసావో. బోలో అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా సార్, ధన్యవాదాలు అందరికీ. జై జై బాబా. బాబా అండి, జై బాబా, జై బాబా. రామచందర్ గారు రాలేదు కాబట్టి ఇప్పుడు శారదా ప్రసాద్ గారు సంకేత్ చేయాలండి. శారదాజీ. జై బాబా, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. కవ్వించి కరిగించి నవ్వించి నడిపించి కంట నీరు తెప్పించి వెంట పడుతుంటావు, వెంట వెంట పడుతూనే కాపాడుతుంటావు. కవ్వించి కరిగించి నవ్వించి నడిపించి కంట నీరు తెప్పించి వెంట పడుతుంటావు, వెంట వెంట పడుతూనే కాపాడుతుంటావు. మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. నీ అంద చందాలను ఎరుగని మా కనులకు కంటికో అందముతో కనబడుతుంటావు. నీ అంద చందాలను ఎరుగని మా కనులకు కంటికో అందముతో కనబడుతుంటావు. చిత్రాలలో నీవు చిత్రముగా కనిపిస్తూ చిత్రాతి చిత్రముగా కనబడుతుంటావు. మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. కవ్వించి కరిగించి నవ్వించి నడిపించి కంట నీరు తెప్పించి వెంట పడుతుంటావు, వెంట వెంట పడుతూనే కాపాడుతుంటావు. మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. ముచ్చటగా నేను చూస్తూ మురిసిపోతుంటాము, ప్రేమగా పాడుకొని పొంగిపోతుంటాము. ముచ్చటగా నేను చూస్తూ మురిసిపోతుంటాము, ప్రేమగా పాడుకొని పొంగిపోతుంటాము. ఆ సమయమున నీవు హృదయాలు స్పృశించి ఎనలేని ఆనందం కలుగజేస్తుంటావు. మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా, మెహరు బాబా. కవ్వించి కరిగించి నవ్వించి నడిపించి కంట నీరు తెప్పి
తెప్పించి వెంట పడుతుంటావు, వెంట పడుతూనే కాపాడుతుంటావు. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా. ఆశలను తెలుసుకొని ఆట పట్టిస్తావు, ఆరాటమును చూసి ఏడిపిస్తుంటావు. ఆశలను తెలుసుకొని ఆట పట్టిస్తావు, ఆరాటమును చూసి ఏడిపిస్తుంటావు. కంట నీరు రాగానే కరిగిపోతుంటావు, కమ్మని అనుభవమును కలుగజేస్తుంటావు. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా. కవ్వించి కరిగించి నవ్వించి నడిపించి కంట నీరు తెప్పించి వెంట పడుతుంటావు, వెంట పడుతూనే కాపాడుతుంటావు. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా. చూడలేని కన్నులకు కనువిందు చేస్తావు, ఆశగా చూస్తున్నా కనుమరుగు అవుతావు. చూడలేని కన్నులకు కనువిందు చేస్తావు, ఆశగా చూస్తున్నా కనుమరుగు అవుతావు. నీ దివ్య లీలలను లీలగా తెలుసుకొని పాటగా వ్రాసాడు మెహరశ్రీ మాటలలో. నీ దివ్య లీలలను లీలగా తెలుసుకొని పాటగా వ్రాసాడు మెహరశ్రీ మాటలలో. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా. కవ్వించి కరిగించి నవ్వించి నడిపించి కంట నీరు తెప్పించి వెంట పడుతుంటావు, వెంట పడుతూనే కాపాడుతుంటావు. మెహరు బాబా 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 మెహరు బాబా. అవతార్ మెహర్ బాబా की జై. జై థ్యాంక్ యూ బాబా అండి అండి. అప్పారావు గారు. జై జై బాబా. బాబా. శారద గారు చక్కటి సంఖ్య చేశారు, మెహర్ బాబా అని. జై జై బాబా. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు పార్వతీశం గారు ఓ సంఖ్య చేయాలి, తర్వాత మెహర్ మాయ గారు రెడీగా ఉండాలి, తర్వాత నాగమణి గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. పార్వతీశం గారు, పార్వతీశం గారు, మెహర్ మాయ గారు మీరు చేయండి సంకేతం. జై బాబా అండి, అందరికి జై బాబా. జై. అవతార్ మెహర్ బాబా की జై. పరమాత్మ మేరు నా హృదయ నాదుడవే, పరమాత్మ మేరు నా హృదయ నాదుడవే, నన్ను బ్రోమా ప్రేమ రూపమా, నన్ను బ్రోవమా ప్రేమ రూపమ, పరమాత్మ మేరు నా హృదయ నాదుడవే. శరణు కోరి మేనెచట చేరితి, శరణు కోరి మేనిచుట చేరితి, మన్నించు నీదరి చేర్చుమా
మన్నించు నీ దరి చేర్చుమా పరమాత్మ మేరు నా హృదయ నాదుడవై నన్ను బ్రోవుమా ప్రేమ రూపమనను బ్రోవుమా ప్రేమ రూపమా అందాల పువ్వులు నీ చెంత చేసి కూర్చాలని నీ మందిరమును మెరిసేటి విజయన మందిరము మెరిసేటి విధమున తొడనాడని నీ చరణములు దరి చేర్చి ఉండాలని కలిగే నా కోరిక ఓ ప్రియతమా పరమాత్మ మేరు నా హృదయ నాదుడవై నన్ను బ్రోవుమా ప్రేమ రూపమా నన్ను బ్రోవుమా ప్రేమ రూపమా నిరతము నీ ప్రియ నామమ్మె గానము చేయాలని నీ కథనాలే 10 మందికి నే చెప్పాలని చక్కగా పాటలు పాడాలని కలిగిన కోరిక ఓ ప్రియతమా పరమాత్మ మేరు నా హృదయ నాదుడవై నిన్ను బ్రోవుమా ప్రేమ రూపమా నీ ప్రేమికుల స్నేహమనెను పొందాలని నీ ప్రేమికుల స్నేహం మునునే పొందాలని అందరితోనూ ప్రార్థనలు చేయాలి అందరితోనూ ప్రార్థనలు చేయాలి నీ ప్రసాద వితరణ చేయాలని కలిగేను కోరిక ఓ ప్రియతమా పరమాత్మ మేరు నా హృదయ నాదుడవై నన్ను బ్రోవుమా ప్రేమ రూపమా నన్ను బ్రోవుమా ప్రేమ రూపమా నీ శరణు కోరి నేనిచట చేరితి నన్నించు నీ దరి చేర్చుమా పరమాత్మ మేరు నా హృదయ నాదుడవై నన్ను బ్రోవుమా ప్రేమ రూపమా అవతార్ మెహర్ బాబా की जय థ్యాంక్ యూ అండి అప్పారావు గారు జై బాబా జై బాబా అండి, జై బాబా. పారుతీశం గారు ఉన్నారండి? జై బాబా, జై ఓ బాబా చిన్న సార్. చిన్న సంఖ్య చేయాలి సార్ మీరు. తర్వాత అవతార్ నాగమణి గారు కూడా రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. ఈ చేతి మ్రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. ఈ చేతి వ్రాతలో రాత నీదే, ఈ కంఠ స్వరములో స్వరము నీదే. నీవెవరో తెలియని నిర్భాగుడు నేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. నీవెవరో తెలియని నిర్భాగుడు నేనని మెల్లగా నీ చెంతకు చేర్చావులే. మెహరని పెంచి మెహరు బాబని పెంచి మెహరని పెంచి మెహరు బాబని పెంచి
స్మరణలో ఉంచి మురిపించి సావులే ఈ చేతి వ్రతలో రాత నీదే ఈ కంఠ స్వరములో స్వరము నీదే ఆరాధన ఆరాటము నాదని చలగాటము నాతోన ఆడేవులే ఆరాధన తెలియని పాట పాడించి పాటలను రాయించావు ఈ చేతి రాతలో రాత నీదే ఈ కంఠ స్వరములో స్వరము నీదే ఈ కంఠ స్వరములో స్వరము నీదే అవతార్ మెహర్ బాబా की जय जय बाबा भैया జై बाबा బాబా అండి. ब्रह्मानंद जय बाबा अवतार జై బాబా. పార్థిషన్ గారు చక్కటి సంగీతం చేశారు. జై బాబా. ఇప్పుడు మన నాగమణి గారు ఒక సంగీతం చేయాలండి. ఎం నాగమణి గారు. జై బాబా అవ్వదండి అప్పారావు గారు. జై బాబా జై బాబా అవ్వదు. జై జై బాబా అప్పారావు గారు కాదండి. చేయండి చేయండి సంగీతం చేయండి. రావట్లేదు గొంతు, అందుకు రావట్లేదండి, గొంతు రావట్లేదు. జై బాబా గొంతు ఏమండి? రావట్లేదు అప్పారావు గారు, సరే గొంతు రావట్లేదు. జై సరే బాబా. సరే సరే ఓకే ఓకే ఓకే. పద్మావతి గారు మీరు సంగీతం చేయండి అమ్మా. పద్మావతి గారు. బాబా ఒక్క నిమిషం. अवतार मेहर बाबा की जय। 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 अरुण किरण कांति तो दिव्य प्रेम ज्योति वै వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొనుమే దైవమా ప్రణతులివే గైకొనుమే గెరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొనుమే గెరు దైవమా ప్రణతులివే గైకొను హెరుదైవమా అవనిని ధర్మము అడుగంటే వేలలో అరుదగ అవతారము అరుదించే శ్రేణిలో అవనిని ధర్మము అడుగంటే వేలలో అరుదుగ అవతారము అరుదించే శ్రేణిలో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జోలలతో విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జోలలతో సృష్టినే సలింపజేయ దివ్యమా ఆకృతితో సృష్టినే చెలింపజే దివ్యమాన ఆకృతితో ఆకృతితో వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెగరు దైవమా వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెగరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొనుమే హృదైవమా తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కావ్యవాంఛలకు లోనై తెలియగలేరు నిన్ను తర్కవాదముల తరచి కొలువగలేరు నిన్ను కావ్యవాంఛలకు లోనై
కాంచగలేరు నిన్ను ఐహికమై దృక్కులతో, కాంచగలేరు నిన్ను ఐహికమై దృక్కులతో, దివ్య జ్ఞానమించక మానసు మా కొసగి బ్రోచు తండ్రివిగా, దివ్య జ్ఞానమించక మా కొసగి బ్రోవు తండ్రివిగా, వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెగరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెగరు దైవమా. ఆతుల కార్తి దీర్చి ప్రేమతోడ సేద తీర్చి, కొల్లలుగా పెరిగే కర్మ బంధములను దృంచి, ఆతుల కార్తి తీర్చి ప్రేమతోడ సేద తీర్చి, కొల్లలుగా పెరిగే కర్మ బంధమును దృంచి, విశ్వభారమెల్లను నీవలీలగా భరించే, విశ్వభారమెల్లను నీవలీల భరించే, విశ్వరూప సందాయ మెహరు బాబా రూపాయ, విశ్వరూప సందాయ మెహరు బాబా రూపాయ, వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెహరు దైవమా. అరుణ కిరణ కాంతితో దివ్య జ్యోతివై వెలసిన సృష్టికారక ప్రణతులివే గైకొను మెగరు దైవమా. ప్రణతులివే గైకొను మెగరు దైవమా. అవతార్ మెహర్ బాబా की जय, మెహర్ బాబా की जय బాబా. ధన్యవాదాలు మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి. జై బాబా అండి, జై బాబా. చక్క సంగీత చేసే పద్మావతి గారు, జై బాబా. ఇప్పుడు బాలరాజు ఒక సంగీతం చేయాలండి. బాలరాజు గారు, జై బాబా. బాలరాజ్, బాలరాజు. బాలరాజ్, జై బాబా. కోటేశ్వరరావు చిన్న సంగీతం చేయండి. కోటేశ్వరరావు. వెంకట్రావు గారు, మీ ఇంట్లో ఎవరైనా చేయమని ఒక సంకేతం. వెంకట్రావు గారు, వెంకట్రావు గారు, వెంకట్రావు గారు. నేను చేయాలన్నా చిన్న సంకీర్తన చేస్తా 2 minutes. చేయి బాబు, పిలిచారు. అవతార్ మెహర్ బాబా की जय. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. ये प्रेम पूरिता श्री मेहरू बाबा, మా పూజలందుకొని మమ్మేలు మయ్యా. ఏ ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలు మయ్యా. నిరతము నీ సేవనే చేయగదీవించు, నిరతము నీ సేవనే చేయగదీవించు. అనుభవింపజేయుమా ఆనందలేశము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము, వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. ఏ మౌన భాషిత శ్రీ మేరు బాబా, మునిజన వందిత ముల్లోక రంజిత. ఏ మౌన భాషిత శ్రీ మెహరు బాబా,
మునిజన వందిత ముల్లోక రంజిత మూగ భాషలోనే నీవు ఎదలు దోచుకుందువట మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకుందువట అనుభవింపచేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము ఏ మోక్షదాయక శ్రీ మేరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీలా ఏ మోక్షదాయక శ్రీ మేరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీలా కరుణతో పాలించి కామికమి నేర్చుమా కరుణతో పాలించి కామికమి తీర్చుమా అనుభవింపజేయుమా ఆనందలేశము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా థ్యాంక్ యూ అన్న జై బాబా జై బాబా అండి జై బాబా రజనీ గారు ఒక సంకేతం చేయండి మీరు మీ తర్వాత బుక్ రీడింగ్ ఉంటుంది రజనీ మేడం ఒక సంకేతం చేయండి రజనీ గారు అప్పారావు గారు ఒక్క నిమిషం. జై బాబా. జై బాబా ఒక్క నిమిషం అండి. పర్లే ఇంకోటికి ఇస్తారా? టైం ఉందా? అయితే మీరే లాస్ట్. నేనే లాస్టా? అవతార్ మెహర్ బాబా की जय. పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయవా తలుపులను బాబా ఇయ్యవా దర్శనము పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయవా తలుపులను బాబా తీయవా దర్శనము తూర్పులోనా తెలవారే బంగారు వెలుగు నింగిని చేరి తూర్పులోనా తెలవారే బంగారు వెలుగు నింగిని చేరే తొలి కిరణ హారతి వెలిగే ఇంకా జాగేలా స్వామి ఇయ్యవా దర్శనము బాబా పూజలు చేయా పూలు తెచ్చాను దీవించేవో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో దీవించేవో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో నీ పద సన్నిధి నా పాలిటి పెన్నిధి నిన్నే నమ్మితిరా బాబా తీయవా తలుపులను బాబా ఇయ్యవా దర్శనము పూజలు చేయా
పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయవా తలుపులను బాబా ఇయ్యవా దర్శనము. అవతార్ మే హే బాబా కి జై. జై బాబా పరవ. జయబాబు రజనీ గారు కరెక్ట్ గా 4 minutes లో ముగించారు సాంగ్. చాలా చక్కగా పాడారు జయబాబా. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు అరుణ రవీంద్రన్ గారు మీరు బుక్ రీడింగ్ కానీ పాటలు కానీ సంకీర్తన కానీ చేయొచ్చండి. జయబాబు పాట జయబాబు అరుణ గారు వచ్చారా? అరుణ జై రవీంద్ర బాబా గారు జై బాబా జై బాబా ఒక్క 2 minutes నాకు టైం ప్లీజ్. రైట్ జై బాబా. రైట్ ఉమెన్స్ నామం చెప్పొచ్చా అన్న? సార్ మీరు పాట పాడారు కదా, మన బాలరాజు ఒక 2 నిమిషాలు నామం చెప్పండి. బాలరాజు 2 నిమిషాలు నామం చెప్పండి లోపల. अवतार मेहर बाबा की जय। हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे हरे जय हरे मेहर बाबा अपारावाరు. बाबा जय मेहर बाबा. बाबा हरे हरे. అరుణ్ గారు బుక్ రీడింగ్ మీరు చేస్తున్నారో చేయనా? అరుణ గారు జై బాబా చేస్తామన్నారు సార్. అరుణ జై గారు బాబా అండి. చేస్తున్నారు. శర్మ గారు స్టార్ట్ చేయండి జై బాబా అండి. ఓకే అరుణ గారు చేస్తామన్నారు సార్. నన్ను స్టార్ట్ చేయమంటున్నారు అందుకోసం. మీరు కొంచెం స్టార్ట్ చేయండి జై బాబా, నేను ఓకే చూసుకొని కంటిన్యూ చేస్తా. లేకపోతే పని చేయండి అరుణ గారు. మీరు అవతార్ మీరు మెహర్ ఆర్తి బాబా పాడండి. ఒక్క నిమిషం శర్మ గారు, ఒక్క నిమిషం మీరు ఆర్తి పాడండి. రజనీ గారు ఈయన బుక్ రీడింగ్ చేస్తాడు. జై బాబా. లేదండి స్టార్ట్ చేయనండి నేను చెప్తా. ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి. ఈరోజు లాస్ట్ వీక్ మనం హృదయ స్పందనలు అనే బుక్ లోంచి గ్లోమ్ ఆసుపత్రిలో పడిన శీర్షికలను కూడా అన్ని కూడా తెలుగు అనువాదం చేసి హృదయ స్పందనల కింద వాటిని మనం చదువుకుంటున్నాం. దాంట్లో కిందటి వారం ధుని గురించి చదువుకోవడం జరిగింది. ప్రతి నెల ధుని 12వ తేదీన వెలిగించాలని బాబా ఆజ్ఞ జారీ చేయటం, అలాగే ఆ ధుని వెలిగించటం. ఆ ధుని బాబా గారి బల్ల ముందే ఉండేది. ఆ బల్లలో రాత్రిపూట బాబా పడుకుంటూ ఉండేవారు. ఆ బల్ల గది యొక్క తలుపు ఉత్తరాముఖంగా ఉందని, ధుని దానికి ఎదురుగా ఉంది అని చెప్పి మనం చదువుకోవడం జరిగింది. యథాప్రకారంగా బాబా ఉన్నప్పుడు రాత్రి కాపలా కాసేవారు ఎప్పుడు కూడా ఒకరు ఉండేవారట. ఆ రోజు మాసాజీ కాపలా కాస్తున్నారు. అయితే చలికాలం కాబట్టి జనవరి 5వ తేదీ లేక డిసెంబర్ 5వ తేదీ మాసాజీ రాత్రి కాపలా కాస్తున్నారు. అక్కడ ఇంకేమీ ఆచ్ఛాదనం లాంటివి ఏమీ లేకపోవడంతో ఆ చలికి తట్టుకోలేక మాసాజీ ఏం చేశాడు, అక్కడి నుంచి ధుని దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు వెచ్చదనం కోసం. కాసేపటికి ఆ వెచ్చదనానికి నిద్ర పట్టేసింది. ఆ నిద్ర పట్ల అతను ఏం చేశాడు, తూలుతూ ఆ ధుని ముందుకు తలకాయ ఉంచేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఆ ధుని ముందు తలకాయ ఉంచుకోవడం జరిగిందో నిప్పురవ ఎగిరి అతని తలపాపైకే పడింది. బట్టగాళ్ళు వాసన అవటం మొదలైంది అతని ముక్కుకి. అయితే మత్తు వదిలి వెలకు వచ్చి చూసుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది వాసన అని చెప్పి అతను ఆలోచించాడు. చుట్టూ చూశాడు, ఎక్కడ అతను కనపడలా, చుట్టుపక్కల ఎక్కడ ఏమీ కనపడలా. కానీ వాసన ఎప్పుడైతే బట్ట కాలుతోందో ఆ వాసన అధికంగా పెరగసాగింది. ఆ వాసన
తడుము చూసి చివరికి ఇక్కడ ఏమీ లేదే అనుకుంటూ అతని చెయ్య తల మీద పెట్టుకున్నాడు. తల మీద పెట్టేసరికి ఉలిక్కిపడ్డాడు. ఏమైంది? అతని తలపాగా అంటుకుంది ఆ ధుని యొక్క ముందిప్పు రవ్వలతో. వెంటనే ఆ తలపాగా తీసేసి దాన్ని ఆర్పేశాడు. ఇక అప్పుడు అనుకున్నాడు, ఇంకెప్పుడు కూడా ధుని దగ్గరగా కూర్చో అనుకున్నాడు. అక్కడ దాకా కింద వారం చదువుకోవడం జరిగింది. ఈ వారం ఈ ధుని గురించి ఇంకొన్ని వివరాలు జాకా స్మాల్ ఈ విధంగా గుర్తుకు తెచ్చుకున్నారు. మెహరాబాదులో మొట్టమొదటిసారిగా బాబా 1925 నవంబర్ 12వ తేదీ ధుని వెలిగించాలని పాద్రి అన్నారు. 1926 సంవత్సరం అదే రోజున మళ్ళీ వెలిగించబడ్డప్పుడు ఆరంగం గ్రామంలో కుంభవృష్టిగా వానలు కురిశాయి. 1941 సంవత్సరం డిసెంబర్ 12వ తేదీ బాబా గుస్తాజీని పిలిచి తన ఎదుట వెలిగింపజేశారు. అప్పటి నుండి బాబా మెహరాబాదులో ఉన్నా లేక ఎక్కడున్నా సరే ప్రతి నెల 12వ తేదీ తప్పనిసరిగా ధుని వెలిగించవలసిందని ఆజ్ఞాపించడం జరిగింది. 1942 సంవత్సరం జనవరి 12వ తేదీ ఉపాస్ని మహారాజు దేహం చాలించిన తర్వాత, అంటే 1941 డిసెంబర్ 24వ తేదీన ఉపాస్ని మహారాజ్ దేహం చాలించారు. బాబా తన దగ్గర ఉండగా పప్పా జసావాలా ధుని వెలిగించారు. 1952 సంవత్సరం జనవరి 31వ తేదీ మెహరాబాదులో మళ్ళీ ధుని వెలిగించి బాబా స్వయంగా వ్రాసిన కొన్ని పద్యాలను ఈరుచి చేత చదివింపజేశారు. క్లుప్తంగా దాని భావం ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న అన్ని మతాలకు సంబంధించి క్రతుకర్మాదులన్నీ ఈ విధంగా అగ్నిలో దగ్ధం కాబడుతున్నవి. ఆ కాగితాన్ని బాబా చిన్న చిన్న ముక్కలుగా చింపి ఆ మంటలో వేశారు. ఆ తరువాత ఆ ధుని బూడిదను 2 డబ్బాలలో నింపి ఎవ్వరూ ఎన్నడూ దానిని ఉపయోగించరాదని చెప్పారు. బాబా నవజీవనం యొక్క తుది దశకిది సాక్షీభూతమై నిలిచింది. 1954 సంవత్సరం డిసెంబర్ 24వ తేదీ బాబావారి పాశ్చాత్య ప్రేమికులు మెహరాబాద్ కొండపై ఉంటూ ఉండగా బాబా ధుని వెలిగింపజేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. 1995 సంవత్సరం నవంబర్ 12వ తేదీ సహవాస కార్యక్రమంలో ఆంధ్ర ప్రేమికులు ఉన్నప్పుడు బాబా ఎదుట వెలిగించబడింది ధుని. బాబా అప్పుడు ఒక్కొక్క ప్రేమికునకు ఒక్కొక్క గంధపు చెక్క ఇచ్చి, ప్రతి ఒక్కరూ మీలోనున్న అతి తీవ్రమైన వాంఛను ఒక దానిని దీని ద్వారా దగ్ధం చేస్తున్నాననే నిజమైన భావనతో ఈ సమితను ఆ ధునిలో వేయండి అని చెప్పారు. ఇక్కడికి ఇది నవంబర్ 1971 నవంబర్ 82 వరకులో పడింది. ఇక్కడ నెక్స్ట్ ఆలీ అక్బర్ షాపూర్ జమాన్ బాబా మండలిలో ఒకరు. అందరూ ఆయనను అలోబా అని పిలుస్తారు. ఈయన 1926లో బాబాను కలుసుకొని బాబాజాన్ బడిలో విద్యార్థిగా ఉండేవాడు. చిన్నతనం నుండి అనేక ఆధ్యాత్మిక అనుభవాలు పొందుతూ బాబా వద్దనే ఉండిపోయాడు. ఈయన ఇరాన్ దేశం వెళ్ళినప్పటి సంఘటనని ఈ విధంగా తెలియజేశారు. మండలిలో ఒకరైన ఆగా బైదుల్ గృహం జఫార్బాద్ లో ఉంది. మండలిలో ఒకరైన ఆగా బైదుల్ గృహం జఫార్బాద్ లో ఉంది. బాబా ఇదివరలో ఇరాన్ సందర్శించినప్పుడు ఆ ఇంటికి వెళ్ళారు. 1941లో బైదుల్ కుటుంబం అంతా బాబా వద్ద ఉండటానికి వచ్చేశారు. అప్పటి నుండి ఆ ఇంట్లో ఆ గ్రామ పెద్ద నివసిస్తూ ఉన్నాడు. ఆ ఇంట్లో కాలు పెట్టగానే నా గురువు పాదాలు మోపిన పవిత్ర ప్రదేశం ఇది అనే తలంపు రాగానే నేను వంగి నేలను తాకి నమస్కరించాను.
అత్యాశ్చర్యకరంగా ఆ మట్టి నేలపై లోతుగా బాబా గారి ఫోటో ముద్రింపబడి ఉంది. నాకు నేనే నమ్మలేనంత స్పష్టంగా ఆ ముఖం పైన ఒక్క గీత అయినా లేకుండా ఉంది. నిజంగా ఆ ఇల్లు ఎంత ధన్యమైనది. నేను ఎస్ వెళ్ళినప్పుడు ఒక సంఘటన జరిగింది. షిరాజులోనున్న మసీదు యొక్క పేష్ ఇమాంతో నేను కొంచెం సేపు మాట్లాడాను. అతడు చాలా పొగరుపోతుగా బాబాను తిరస్కరిస్తూ బాబాను హేళన చేస్తూ మాట్లాడాడు. నేను అతి వినయంగా బాబా సందేశం ఆయనకు అందజేసి తిరిగి వచ్చేశాను. ఆ రోజు సాయంత్రమే ఆ ముల్లా నా కొరకై వీధులన్నీ తిరిగి తిరిగి గాలించి ఎట్టకేలకు నేను కనపడగానే బాబా పుస్తకాలు కొన్ని తనకియ్యవలసిందని కోరాడు. నేనెంతో ఆనందంగా ఇచ్చాను వాటిని. గ్లో మే 1970 ఇది. నెక్స్ట్, శ్యామ్ కోహిన్ అనే పాశ్చాత్య ప్రేమికుడు బాబా చేతి స్పర్శ గురించి ఇలా వివరించాడు. 1932 వసంత ఋతు సమయంలో కాలిఫోర్నియాలో నాకు బాబాను సందర్శించే భాగ్యం కలిగింది. కొన్ని వందల మంది ఆయన దర్శనార్థం వేచి ఉండటం చేత నాకు ఒక్క క్షణం మాత్రం దర్శించుకోవడానికి అనుమతి లభించింది. నేను గదిలోకి ప్రవేశించగానే నా ఎదురుగా చిరునవ్వులు చిందిస్తూ బాబా కూర్చుని ఉన్నారు. ఆ ముఖం మనోహరంగాను నిర్మలంగాను ప్రకాశవంతంగాను ఉంది. ప్రేమ కరుణ పొంగి పొర్లుతున్న నా కళ్ళల్లో బాబా నా వంక చూసి నా చేయి పట్టుకున్నారు. హృదయమంతా ఉప్పొంగిన మమత ఆయన చేతి వ్రేళ్లలో ప్రవహిస్తున్నదా అన్నట్లుంది. ఆయన స్పర్శ శరీరమంతా అద్భుతమైన అనుభవం పొందుతున్నట్లుగా అయింది. ఆయన నా వైపు చూసిన చూపు మానవులు ఒకరినొకరు చూసుకునే చూపు కాదు. ఆయన చేతి స్పర్శ మానవులు ఒకరి చేత ఒకరు పట్టుకునే తీరు కూడా కాదు. ఆ చూపులో ఆ స్పర్శలో ఏ భాషకి అందని భావం ఉంది. భగవంతునకు మానవులకు మధ్యనున్న తెరను తొలగింపచేసే శక్తి ఉన్నది. దానికి నా శరీరం ఎంతో తేలికై ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు అనిపించింది. ఆ తేలిపోవడంలో అనిర్వచనీయమైన ఆనందం పొందాను అని ఈ విధంగా శ్యామ్ కోహిన్ అనే పాశ్చాత్యకుడు బాబాతో చేతి స్పర్శ గురించి ఆయన తన అనుభవాన్ని ఈ విధంగా తెలియజేయటం జరిగింది. ఇది గ్లో నవంబర్ 1972 వరకు మనం వచ్చాం. తర్వాత కొంచెం పెద్ద మ్యాటర్గా సరిపోదు కాబట్టి ఇక్కడతో ఆపుకుందాం. గ్లో నవంబర్ 1972 వరకు ఇక్కడికి ఆపుతున్నాం. జై మెహర్ బాబా అండి అప్పారావు. అరుణ గారు జై మెహర్ బాబా. జై బాబా అండి. శర్మ గారు చక్కటి విషయాలు చెప్పారు. గ్లో ఇంటర్నేషనల్ నుంచి విషయాలు మీకు ధన్యవాదాలు. అలోబాజీ చిన్నప్పటి నుంచి బాబాతో ఉన్న సంగతి చెప్పుకుంటూ వచ్చారు. అది మనకు తెలిసిన సబ్జెక్టే, కానీ ఇది బాగుంది. జై బాబా. ఇప్పుడు మనకి అరుణ రవీంద్ర గారు, మీరు ఆర్తి ఇవన్నీ పాడతారా? కూడా గ్లో మాస్, ఇవన్నీ కూడా ఈ అవును. పాయింట్స్ అన్ని గ్లో ఆసుపత్రిలో వచ్చినవని అనువాదం చేసినవి. వెరీ గుడ్ సార్, మంచి సార్, వెరీ నైస్. జై బాబా. అరుణ గారు ఆర్తి పాడతారా? జయబాబా అండి చేస్తాను. ఆర్తి చేయండి. अवतार मेहर बाबा की जय। మనసు హారతి నీకు మౌనావతా మనసు హారతి నీకు మౌనావతార
స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో నీ నామస్మరణతో బ్రతుకుచున్నామిప్పుడు ఏ ధ్యానము లేని ఏకమగు మనసులతో ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి అన్ని నీవై సాకు అవతార పురుషా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా నిన్ను వీడగలేని అసమర్థులము మేము ప్రాణమే పోయినా ప్రళయమే వచ్చినా చివరి శ్వాసను కూడా నీ స్మరణతో విడచు భాగ్యమును కలిగించు భగవదావతారా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా పాదాల దరి చేరి ప్రాకులాడితిమయ్యా లోపాలు పాపాలు సవరించుకొనుచును సచ్చిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చగరార అవతార పురుషా మనసు హారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రేమావతారా మనసు హారతి నీకు మౌనావతారా ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ అందరికి జయ బాబా అప్పారావు గారు మీకు జయ బాబా జై బాబా అండి చక్కటి కార్యక్రమం బాబా నమో మేధో నుంచి చక్కటి సంకేతాలతోటి మంచి స్పీచ్ తోటి హారతితోటి ఈ కార్యక్రమం ముగిసిందండి అందరికీ ధన్యవాదాలు జై బాబా అండి అందరూ క్విట్ అయిపోండి అందరికి జై మెహర్ బాబా అందరికీ జై మెహర్ బాబా మెహర్ బాబాకి జై బాబా జై బాబా అండి జై అందరికి బాబా శారద గారు జై బాబా రజి గారు చక్కటి సంకేతం పాడారండి జై బాబా పూజలు పూలు తెచ్చాననే స్టైల్లో ఉన్న పాట జై బాబా జై అండి బాబా జై జై బాబా బాబా జై బాబా అందరికీ జై బాబా అండి జై బాబా జై బాబా అందరూ జై క్విట్ బాబా అయిపోండి అండి అందరికి జై బాబా అందరూ క్విట్ అయిపోండి మళ్ళా రేపొద్దున ప్రోగ్రామ్ స్టార్ట్ దొరకదు అవుతాను అయితే జై బాబా మాయ గారు క్విట్ కావాలి జై బాబా అందరికి జై బాబా